ఊడ్చే కాడికెళ్ళి బట్టలు ఉతికేదాకా అన్నీ మనం అయిందాకా కావు. అన్నీ మనం చేసినా ఇంట్లో ఏదో ఒక ముచ్చట గట్టిగా మాట్లాడితే నువ్వెందుకు మాట్లాడుతున్నావు, గప్పుడే గంత హుషారైనవా, నోరు ముయ్యి అని గజ్జన బెదిరిస్తారు అత్తమామలు. ఇక రిజర్వేషన్ పుణ్యమా అని చెప్పి లేక ఊర్లో సర్పంచ్గా గెలిస్తే పేరుకు మనం అన్నింటికి పెత్తనేమేమో పెన్మిటికి అన్నట్టు మొత్తం గాలదే నడుస్తుంది. ఇక గిన్ని దినాలంటే గట్ల నడిచింది కానీ ఇక గిప్పటి సందికి గట్ల నడవదు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ 33% పెరగబోతున్నది. మళ్ళా कि हमें विकसित भारत का लक्ष्य हासिल करना है तो हमें हमारी मातृशक्ति को, हमारी नारी शक्ति को, उनके पूर्ण सामर्थ्य का राष्ट्र के विकास में जोड़ना ही होगा। हमने कुछ वर्ष पहले नारी शक्ति वंदन अधिनियम पारित किया था और सभी राजनीतिक दलों ने सहमति से किया था और सबकी इच्छा है कि 2029 में जब लोकसभा के चुनाव होंगे तब हमारे देश की नारी शक्ति को जनप्रतिनिधि के रूप में लोकसभा में, विधानसभाओं में 33% स्थान मिलना ही चाहिए। సెంట్రల్ సర్కారు తెస్తున్న 33% మహిళా రిజర్వేషన్ను ముల్లోకాలు ఉన్నోళ్ళందరూ మస్తు మెచ్చుకుంటున్నారు. మళ్ళా గిది చాలా మంచి బిల్లు. మహిళలందరూ ముంగలకు వస్తారు. మహిళలందరూ చట్టసభలలో పోటీ చేసి రిజర్వేషన్ ప్రకారము పక్క పార్లమెంట్లో కొట్లాడతారు అని చెప్పి మహిళలందరూ ఫుల్ ఖుషి అవుతున్నారు. మహిళలందరూ మద్దతు తెలుపుతున్నారు. Nari Shakti Vandana Adhiniyam is a historic milestone for Indian democracy. It empowers women to move from the margins to the center of policy making. नमस्कार, मेरा नाम दीप्ति भटनागर है और आज मैं नारी शक्ति वंदन अधिनियम के लिए दिल से आभार व्यक्त करना चाहती हूँ। ये सिर्फ एक कानून नहीं बल्कि देश की हर महिला की ताकत और क्षमता का विश्वास है। విన్నారు కదా, గిట్ల మహిళలందరూ ఫుల్ ఖుషి అయితే ఇంకొక కొట్లాట నడుస్తున్నది. మళ్ళా గదేం కొట్లాట అంటారా, మహిళా రిజర్వేషన్ బిల్లును ముంగల పెట్టి వెనకకెళ్ళి డీలిమిటేషన్ పేరుతోని దక్షిణాది రాష్ట్రాలకు దండుగా చేస్తున్నారు, సీట్లు తక్కువ ఇస్తున్నారు అని చెప్పి నరేంద్ర మోడీ గారికి స్పష్టంగా మేము చెప్తున్నాం, నువ్వు సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన పెంచాలో మొదట అఖిలపక్షాన్ని బిలు. అసలు ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలి, ఎన్ని పెంచాలి? 50% పెంచాలని నరేంద్ర మోడీ గారికి ఏ దేవుడు చెప్పిండో అర్ధరాత్రి నిర్ణయం తీసుకున్నాడు. ఉన్న సీట్ల మీద 50% పెంచుతా అంటున్నాడు. నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, ఉన్న సీట్లు ఏ ప్రాతిపదికన ఏర్పడ్డాయి? జనాభా ప్రాతిపదికన మీదనే కదా ఏర్పడ్డది. ఉత్తరప్రదేశ్కి 80 ఎందుకు వచ్చినాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 42 ఎందుకు వచ్చినాయి? மாண்புமிகு பிரதமர் மோடி அவர்களுக்கும் இந்த நேரத்தில் முக்கியமாக ஒன்று சொல்லிக்கிறேன். நடக்க இருக்க நாடாளுமன்ற கூட்டத்தொடரில் எங்கள் எம்பிக்கள் கலந்துப்பாங்க. தமிழ்நாட்டை பாதிக்கிற மாதிரியோ வட மாநிலங்களுக்கு அரசியல் வலிமையை மேலும் வாரி வழங்குற மாதிரியோ ஏதாவது நடந்தால் தமிழ்நாட்டில் இருக்க நாங்கள்லாம் பார்த்துட்டு சும்மா இருக்க மாட்டோம். డీలిమిటేషన్ పేరు మీద దక్షిణాది రాష్ట్రాలకు, తెలంగాణకు, ఆంధ్రకు, తమిళనాడుకు, కర్ణాటకకు, కేరళకు, పాండిచ్చేరికి అన్యాయం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సమర్థన ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ రోజు భారతదేశ జనాభా ఏంది? 140 కోట్ల జనాభా. మరి ఇంకా 543 సీట్లే కావాలా? కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క సీట్లు పెరిగితే భయపడేటటువంటి ఒక విషయం ఉన్నది ఇక్కడ విషయం. ఎందుకంటే 543లోనే వీళ్ళు 50-60 గెలవలేకపోతుండ్రు. రేపు దీన్ని పెంచితే మా బతుకులు ఏమైతాయని చెప్పి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ కూడా దాని మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. విన్నారు కదా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా అన్ని పార్టీలది గిట్లున్నది డీలిమిటేషన్ మీద ఖాయం. చూడాలి మళ్ళా. ఇప్పుడైతే డీలిమిటేషన్ కాదు కానీ అయ్యేటప్పుడు దక్షిణ భారతదేశంకు ఎట్లా న్యాయం చేస్తారు.